తెలుగు ఇండస్ట్రీలో ఆ నలుగురే అంటున్నారు. కానీ ఆ నలుగురిలో లేనని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదలవుతున్న సమయంలో థియేటర్ల మూసివేత నిర్ణయం దుస్సాహసమని విమర్శించారు. పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు సాయం చేస్తున్న వ్యక్తి. కానీ సినీ పరిశ్రమకు చెందిన ఏ సంస్థకు చెందిన వాళ్లు కూడా ఏపీ ప్రభుత్వ పెద్దలను కలవలేదన్నారు. ప్రభుత్వానికి సంబంధం లేదని కొందరు అంటున్నారని, అలాంటప్పుడు గత ప్రభుత్వ పెద్దలు ఎందుకు కలిశారని అల్లు అరవింద్ నిలదీశారు. మనకు కష్టం వచ్చిందనే కదా అప్పటి ముఖ్యమంత్రిని కలిశారు. మరి ఇవాళ తెలుగు సినీ పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. ఇలాంటప్పుడు అందరూ కూర్చుని ఏం చేయాలని అనేది చర్చించాలి కదా. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ మధ్య సమస్యలు ఉంటే చర్చించుకోవాలి అని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా తెలుగు సినిమా పెద్దలు కనీసం మర్యాదకైనా ముఖ్యమంత్రి చంద్రబాబును కలవలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వం నుంచి వేధింపులకు గురైన సినీ రంగాన్ని తమ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. టాలీవుడ్ నుంచి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ కు తాము కూడా తగిన రీతిలోనే స్పందిస్తామని పవన్ ఘాటుగా హెచ్చరించారు. రెగ్యులర్ గా జరిగే ఫిలిం ఛాంబర్ సమావేశాలకు తాను వెళ్లనని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. అయితే సినీ పరిశ్రమకు ఏదైనా సమస్య వస్తే తన మద్దతు తప్పకుండా ఉంటుందన్నారు. ఆ నలుగురు కాస్త ఇప్పుడు 10 మంది అయ్యారు. వారిలో నన్ను కలపవద్దని మీడియాను కోరుతున్నా అంటూ విలేకరులతో అన్నారు. తాను 50 ఏళ్లుగా సినిమాలు తీసే వృత్తిలో ఉన్నానని, తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లీజ్ లో లేదని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఏపీలో 1500 థియేటర్లుంటే అందులో ప్రస్తుతం తనకు 15 మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఆ 15 థియేటర్లను ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ వస్తున్నానని చెప్పారు. లీజు పూర్తయ్యాక రెన్యువల్ చేయొద్దని మా సిబ్బందికి చెప్పాను అని వివరించారు. థియేటర్ల మూసివేతపై ఏపీ మంత్రి మాట్లాడింది సమంజసమే అనుకుంటున్నానని అల్లు అరవింద్ తెలిపారు.